మంచి సినిమా తీసామనే ఒక 100% కాన్ఫిడెన్స్ మాకుంది. ఆ మంచి సినిమాని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని నమ్మకంతో ఈ 23 థియేటర్లో కలుద్దాం. సో ఒక పాజిటివ్ వైబ్తో స్టార్ట్ అయింది ఈ మూవీ. అదే పాజిటివ్ వైబ్ కంటిన్యూ అవుతుంది. ఇండస్ట్రీలో అందరూ పెద్దలు మాకు మంచి ఆశీస్సులు అందిస్తున్నారు ఇప్పుడు దాకా. సో రేపు ప్రేక్షకుల ఆశీస్ కోసం 23 తారీఖు థియేటర్లో కలుస్తాం. ఓకే, సో స్వీట్. అండ్ కమింగ్ టు డైరెక్టర్ గారు, నమస్తే అండి. నమస్తే అండి. అంటే హరినాథ్ పులి అని ఉంది పేరు. అంటే మీరు మాత్రం చాలా సైలెంట్గా ఉన్నారు. అంటే పులి గాండ్రించేటప్పుడే కొంచెం వైలెన్స్ చేస్తుంది, మిగతా అప్పుడంతా సైలెన్స్గా ఉంటుంది అన్నదానికి నిదర్శనమా థియేటర్లోనే మీ యొక్క పర్ఫార్మెన్స్ కనిపిస్తుందా? థియేటర్లోనే కనిపిస్తుంది అండి. ఇంటర్వ్యూలో థియేటర్లో ఈయన పులిని అప్పుడు దాకా దాచిపెట్టి థియేటర్లో ఒక్కసారి వదులుతున్నామండి. ప్రేక్షకులు అలా ఒక అట్లా ఆవ్ అనే ఫ్యాక్టర్ తోటి చూస్తారు. ఓకే, రైట్. ఏంటి టాలీవుడ్ లో ఫస్ట్ డైరెక్టర్ గా ఆ టైటిల్ పడింది కదా స్క్రీన్ మీద, ఆ మూమెంట్ కోసం ఎంతసేపు వెయిట్ చేస్తున్నారు? చాలా అండి. ఆబ్వియస్లీ ఫస్ట్ ఫిల్మ్ కాబట్టి అది ఒక చాలా ప్రేషియస్ మూమెంట్. చిన్నప్పటి నుంచి కళలు కని ఆ మూమెంట్ చాలా వాల్యుబుల్ మూమెంట్ అండి. అది ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ చెప్పలేను నేను దాని గురించి. ఇప్పటికీ చాలా కమెంట్లు వస్తున్నాయి, ఇంటర్వ్యూలు చేస్తున్నారు కదా, డైరెక్టర్ హరినాథ్ అంటూ ఉన్నారు కదా, మాలాంటి యాంకర్స్ ఎంతో మంది. ఎట్లా అనిపిస్తుంది ఆ మూమెంట్? బాగుందండి, నేను చెప్తున్నాను. బాగుంది, చాలా బాగుంది. దాని గురించే కదా ఎంత కష్టపడేది, వాటి గురించే కాబట్టి. వేర్ ఆర్ యు ఫ్రమ్? ఐఎమ్ ఫ్రమ్ రేపల్లి అండి. రేపల్లి, అందుకేనా రేవ్ అంటూ వస్తున్నారు? రేపల్లె యాక్చువల్ వాడు రేవు పల్లె. అచ్చా. సో ఈ కథాంశం కూడా ఆ బ్యాక్డ్రాప్ వస్తుంది. నిజాంపట్నం దగ్గర అడవుల దివని ఒక ఊరు డైరెక్టర్ గారిది. ఆయన అక్కడ ఆ ప్రపంచాన్ని ఆయన చూసి ఈ ప్రపంచానికి చూపించాలని చేసిన ప్రయత్నమే రేవు. ఓ సో స్వీట్. అండ్ ప్రొడ్యూసర్ గారు చెప్పండి. చాలా సినిమాలు ఏంటంటే కొంతమందికి ఇక్కడ ఉండిపోతాయి. అవును, మంచి సినిమా తీస్తే. అంటే రీసెంట్ టైమ్స్లో మనం బలగం చూసాం, రైట్. సైలెంట్గా వచ్చింది, చాలా వైలెంట్ క్రియేట్ చేసింది. అందులో కాస్ట్ కూడా చాలా మంది తెలియని వాళ్ళు ఉన్నారు. మన రేవ్లో చూస్తే కూడా చాలా మంది కొత్త ఆర్టిస్టులు ఉన్నారు. ఆల్మోస్ట్ ఒక 70-80 మంది యాక్టర్స్ అండి. ఇందులో మీరు టెక్నీషియన్స్ కానీ అందరు కానీ ఇందులో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది ఒక వాళ్ళ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట. వాళ్ళ జెన్యూనిటీ ఎంత బాగుంటుంది, వాళ్ళ నిజాయితీగా యాక్ట్ చేసిన విధానం ఎంత బాగుంటుంది అనేది రేపు థియేటర్స్లో చూస్తారు. మేము ఇప్పటిదాకా అదే నమ్మాము, అదే కనిపించింది మాకు. చూసిన ప్రతిసారి మాకు అదే ఫీల్. థియేటర్లో రేపొద్దున జనాలు కూడా అదే ఫీల్ అవుతారు. సో మంచి క్యారెక్టర్స్ అండి వాళ్ళ. రేపొద్దున ఈ క్యారెక్టర్స్ ఎలా అంటే మనం యాక్టర్ని మర్చిపోతాం, అక్కడ క్యారెక్టర్స్ని గుర్తుపెట్టుకొని ఇంటికి కూడా తీసుకెళ్తాం. మనం కొన్ని సినిమాలు మీరు చెప్పిన బలగం కానివ్వండి, కేర్ ఆఫ్ కంచర్పాలెం కానివ్వండి, మన రీసెంట్గా వచ్చిన కమిటీ కుర్రోళ్ళు కానివ్వండి, ఇవన్నీ కూడా కాంతారా కానివ్వండి, ఇందులో మనకి ఒక కొత్త ఫ్లేవర్ కనిపించింది థియేటర్లో. అది ఎప్పుడూ మన వాళ్ళు ఆదరించారు అలా వచ్చిన ప్రతిసారి. మంజుమల్ బాయ్స్ కానివ్వండి, ఇలాంటి సినిమాలన్నీ కూడా ఒక కొత్త బ్యాక్డ్రాప్ చూపించినప్పుడల్లా కూడా ప్రేక్షకులు ఆ ఫీల్ పొందారు. మా రేవులో కూడా అదే ఉంటుంది. మీరు రేవు అనేది ఒక సముద్రానికి ఒడ్డు అనుకోండి, దగ్గర అనుకోండి, నదికి ఒడ్డు అనుకోండి, దగ్గర అనుకోండి, అలాంటి ప్లేస్లో కనుక మనం వెళ్ళినప్పుడు ఇసుక తగులుతుంది. ఆ ఇసుక మనం ఇంటికి వచ్చినా కూడా ఇంకా ఎంత కడిగినా క్లీన్గా ఎక్కడో చిన్న తగులుతూనే ఉంటుంది. అట్లా ఇందులో క్యారెక్టర్లు మీ ఇంటికి వస్తాయి. అంతేనా? యా, డెఫినెట్గా. బాగా చెప్పారండి మీరు, నిజంగా చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ. మంచి రైటర్ ఉన్నారు కదా. కానీ మన రేవుకి సముద్రానికి వెళ్తే నిజంగా ఇసుక వెంటాడుతుంది, మనం ఎంజాయ్ చేసినా కూడా. అలా క్యారెక్టర్లు మీకు ఇంటి దాకా వస్తుంది. ఈ లైన్ రాసుకోండి సార్ నెక్స్ట్ ఎక్కడైనా. అంతా మీలాంటి యాంకర్ల ప్రభావం అండి. చూసి మీలా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాం. అట్లయితే మా పాత్రలు కూడా మీరు చేయండి, ఎవరి పని వాళ్ళే చేయాలి. థ్యాంక్ యూ. అండ్ హరినాథ్ గారు, సార్ అన్నట్టు అక్కడి నుంచే లీడ్ తీసుకుంటా, సముద్రం ఎన్నో జ్ఞాపకాలు ఇస్తుంది, పల్లెల్లో రేవులు ఎన్నో జ్ఞాపకాలు ఇస్తాయి, పడవలు ఇంకా ఎన్నో మెమరీస్ ఇస్తాయి. అసలు ఈ మొత్తం ఈ క్యారెక్టరైజేషన్ కావచ్చు, ఈ కథాంశం కావచ్చు, రేపు మాలాంటి ఆడియన్స్కి థియేటర్లు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇస్తాయి? మీరు థియేటర్లోకి వచ్చి వన్స్ లైట్స్ ఆఫ్ అయ్యి స్క్రీన్ స్టార్ట్ అయిన తర్వాత మా ఊరు చెరువు గట్టు మీద కూర్చుని ఉప్పు చేపలు కాల్చుకుని తింటూ ఆ బ్రీజ్లో కూర్చుంటే ఫీలింగ్ ఉంటుందో అదే ఫీలింగ్ ఈ రేవ్ ఇస్తుంది. అదే ఆ గట్టు పైన కూర్చుని వెళ్ళే ప్రతి క్యారెక్టర్ని అబ్జర్వ్ చేస్తూ ప్రతి ఇన్సిడెంట్ని చూస్తూ ఉంటే లైవ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో అదే ఎక్స్పీరియన్స్ ఉంటుంది మూవీ. ఆయన చెప్పిన దానికి యాడ్ చేస్తే ఒక మొక్కజొన్న పొత్తును కనుక మంచిగా కాల్చి వేడిగా అలా చిటపట్లాడుతున్నప్పుడు అది తీసుకొని తింటే ఎంత ఫ్రెష్నెస్ ఉంటుందో సినిమాలో అంత ఫ్రెష్నెస్ ఉంది. కెమెరాని తీసుకెళ్ళి మీరు ఒక రేవు పక్కన ఒక ఇంట్లో పెడితే ఆ క్యారెక్టర్లు అన్నీ అక్కడే తిరుగుతుంటాయి. ఇవన్నీ మనం చూసిన క్యారెక్టర్ లాగా ఉంటాయి. అంటే ఇది ఒక పీరియాడిక్ టైంలో తీసిన సినిమా, 90s 80sలో తీసిన సినిమా. అప్పట్లో మన ఇంటికి టీవీ లేకపోతే పక్కింట్లో టీవీ ఉంటే మనందరం వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం, అక్కడ కూర్చునేవాళ్ళం, చూసేవాళ్ళం.
ఇదంతా కూడా మనకి ఒక ఒక మంచి ఫీలింగ్ వస్తుంది. అదే మనకి ఇష్టం లేని మాంగారో, మన ఇంటికి ఇష్టం లేని వాళ్ళు ఎవరో వస్తే వాళ్ళ మధ్య మనకుండే ఆ చొరకలు అలాంటివన్నీ కూడా ఈ సినిమాలో చాలా సున్నితంగా హాస్యం ఉంటుంది, సున్నితంగా రొమాన్స్ ఉంటుంది, సున్నితంగా డ్రామా ఉంటుంది. అంటే ఏది యాడ్ చేసినట్టుగా, అంటే నేను ఆయన డైలాగ్గానే నేనే చెప్తున్నాను, అంటే నాకు అంత బాగా నచ్చింది కాబట్టి సినిమా. సో ఏది కూడా శృతి మించదు. ఒక వయలెన్స్ చేసినా కానీ సినిమాలో ట్రైలర్లో వయలెన్స్ ఉంది అని అంటున్నారు కొంతమంది. వయలెన్స్ చేసినా మనకి కొట్టాలి, మనకు కూడా ఆ క్యారెక్టర్ని అలా చేసేస్తే మనం చేసేద్దాం వాళ్ళని అనే ఒక ఫీల్ వస్తుంది అనమాట. అట్లా కథలో మీరు ఒకసారి ఆయన అన్నట్టు వెళ్ళిపోతారు. ఒకసారి బయటకు వస్తే నేను ఎందుకు ఇంటికి వెళ్తారు క్యారెక్టర్లు అంటే మీరు కూడా అలా ఫీల్ అయి ఉంటారు వాళ్ళని. అది సో సినిమా ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఎవరు సినిమాలు అంటే ఇష్టం. సినిమాలు ఆయన చెప్పేటప్పుడు ఇలా 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 స్టోరీ ఓపెన్ చేస్తే కట్ చేస్తే అన్న ఒకటి ఉంటుంది కదా. అంటే ఈ సినిమా ఎలా అంటే ఆయన దగ్గరికి యాజ్ ఎ స్టోరీగా వెళ్ళింది అనుకోండి, ఆ కాన్వర్జేషన్ ఆ డిస్కషన్ ఆయనకి డైరెక్ట్గా సినిమాగా వెళ్ళింది. అంటే ఒక వర్షన్ సినిమా రెడీ అయిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళింది. చాలా మంది ఏంటంటే మన సినిమా ఒకలా చేసేసిన తర్వాత మనం తీసేసిన తర్వాత జడ్జ్ చేయడం చాలా ఈజీ. చూసి ఇది బాగుంది, ఇది బాగాలేదు, ఇక్కడ ఇది ఉంటే బాగుంటుంది. వన్స్ ఆయన ప్రొడ్యూసర్గా అందులోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఆయన ఇష్టం, ఆయన ఏమైనా చెప్పొచ్చు, ఎలాంటి చేంజెస్ అయినా చెప్పొచ్చు, ఎలాంటి బెటర్మెంట్స్ కైనా రీషూట్లకైనా ఎన్నైనా చెప్పొచ్చు. కానీ ఆయన క్లియర్గా నాకు తెలిసి 1-2% తప్ప యాజ్ ఇట్ ఈస్ మేము ఎలా తీసాం సినిమాని అలా యాక్సెప్ట్ చేసి చూడగలిగారు. అంటే దానికి చాలా ఇమ్మెన్స్ ఫిల్మ్ నాలెడ్జ్ కావాలి. సినిమాని మనం ఏమనుకుని ప్రజెంట్ చేసామో అది ఆయనకి రీచ్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అది మాకు చాలా హెల్ప్ అయింది. అంటే వాళ్ళు అంత మంచిగా ప్రోడక్ట్ చేశారు. ఇప్పుడు మేము మీ ఆఫీస్లోకి వచ్చాం, చూడు అంబియన్స్ లుక్ చూడంగానే అట్లా నచ్చింది, దాన్ని నచ్చిందని చెప్పాలి కదా. మరి దీన్ని ఇంకైనా ఎన్హాన్స్ చేశారంటే మనం చెరగొట్టిన. వాళ్ళు చేసిన ప్రయత్నం కూడా అలాంటి ప్రోడక్ట్ నా దగ్గర తీసుకొచ్చారు. నేను చూశాను, చూడంగానే నాకు నచ్చింది, ఇది ప్రపంచానికి చూపించాలి. నాతో పాటు నేను ఆనందపడినట్టు ఇప్పుడు మనం పంచుకోవాలిగా. మహేష్ బాబు గారు అన్ని మనం చేసుకుంటూ లావ్ అయిపోతాను, నేను అసలు తగ్గాలని ట్రై చేస్తున్నా. సో ఆబ్వియస్లీ అందరికి పంచుతున్నాం. ఆల్రెడీ ఇప్పుడు ప్రమోషన్స్ లో కొంచెం ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తున్నారు కాబట్టి తగ్గుతారులేండి. ఎందుకంటే సినిమా చేయడం కంటే సినిమా ప్రమోషన్స్ చేయడమే కష్టం. అవును, చూసాను ఇప్పుడు అక్కడి నుంచి. అవును, డెఫినెట్గా సినిమా జనాల్లోకి తీసుకెళ్ళడమే కష్టం. చాలా 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 ఇంపార్టెంట్ అండి. అందులో మీరు నాకు చెప్తున్నారు ఇప్పుడు సిగ్నేచర్ స్టూడియోస్ వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు మనకి ప్రమోషన్ అనగానే. ఐ ఫెల్ట్ ద సేమ్ థింగ్, లైక్ కొన్నిసార్లు పాజిటివ్ వైబ్స్ అలా వచ్చేస్తాయి. అవి వచ్చినప్పుడు మనం ఏం చేయలేము, వాటిని వెళ్ళిపోతూ ఉండాలి వాటితో పాటు అట్లా.